ఒక సముద్రంలో ప్రయాణించే పడవ మునిగిపోవడానికి కారణం ఆ పడవ చుట్టూ ఉన్న నీళ్లు కాదు. ఆ నీళ్లను పడవ లోపలికి రావడానికి ఆ పడవ ఇచ్చిన అవకాశమే ఆ పడవ మునిగిపోయేలా చేస్తుంది. అలాగే మన జీవితంలో కూడా మన చుట్టూ ఎన్ని సమస్యలు ఉన్నా, మనకు ఎంతటి అవమానాలు ఎదురైనా, మన చుట్టూ భయంకరమైన పరిస్థితులు మనని ఏమీ చేయలేవు. కానీ ఇక నేను ఏమీ చేయలేను అని మనం చేతులెత్తేసినప్పుడు మాత్రమే ఆ మన నిర్ణయమే మనని నిలువున ముంచుతుంది. అంటే ఇక్కడ నిన్ను ముంచేవి నీ భయంకరమైన పరిస్థితులు కావు. ఆ పరిస్థితుల ప్రభావం వల్ల నేను ఏమీ చేయలేను అని చేతులెత్తేసే నీ పిరికి నిర్ణయాలు మాత్రమే నిన్ను ముంచేస్తాయి. అంటే మనలో చాలామంది ప్రయత్నాలు చేస్తూ చేస్తూ గెలుపుకి అడుగు దూరంలో ఉన్నప్పుడు అలసట వల్లనో లేదా మనకు అదృష్టం లేదనో ఇక మన ప్రయత్నాన్ని ఆపేస్తాం. అలా మన ప్రయత్నాన్ని ఆపడం వల్ల ఆగిపోయేది మన ప్రయాణం మాత్రమే కాదు, మన జీవితమే కూలిపోతుంది. అలా మనం తీసుకున్న ఒక్క నిర్ణయం మనని జీవితాంతం ఓడిపోయిన వాడిగా మిగిలిపోనిస్తుంది. అలా మిగిలిపోవాల్సి వస్తుంది. కాబట్టి పరిస్థితులు మన చేతిలో ఉండకపోవచ్చు, కానీ ఆ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి అనేది మాత్రం ఖచ్చితంగా మన చేతిలోనే ఉంటుంది. నిరుద్యోగం అనే పరిస్థితి నీకు ఎదురైతే నీవు ఏ ప్రయత్నం చేయకుండా ఖాళీగా కూర్చొని బాధపడుతూ ఉండడం నీ చేతగానితనం. అవమానం అనే పరిస్థితి నీకు ఎదురైతే నువ్వు కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ బాధపడుతూ లోనే ఉండిపోవడం అది నీ బలహీనత. అలాగే అనారోగ్యం ఎదురైనప్పుడు బ్రతుకు మీద ఆశను వదిలేసి ఇక నేను బ్రతకను అనుకోవడం మన ఓటమి. కాబట్టి మనం ధైర్యంగా తీసుకునే ఒక్క నిర్ణయం మనకున్న 100 క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేయగలదు. కానీ ఆ నిర్ణయం తీసుకునే ధైర్యం నీకు ఉండాలి. అలా నిన్ను నీవు నమ్మి ధైర్యంగా నిర్ణయం తీసుకున్న రోజున నిన్ను ఏ శక్తి ఆపలేదు. అందుకే ఇకపై నా పరిస్థితులు బాగూలేవు, నేను ఏమి చేయలేను అని కాకుండా నేను పోరాడగలను అనే నమ్మకంతో పోరాటాన్ని మొదలుపెట్టు. నీ పరిస్థితులు నిన్ను తలవంచేలా చేయవచ్చు, కానీ నువ్వు వాటికి తలవంచనంత వరకు నువ్వు ఓడిపోనట్టే.